Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి ప్రతిష్టాత్మకమైన మన కోయగూడెం ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక భారీ యంత్రం, ఇది సర్ఫేస్ మైనర్ అనే యంత్రం ఉంది. ఆ యంత్రం గురించి మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతోనే చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేసి మనము గని లోపలికి వెళ్ళి మీకు ఆ యంత్రం చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, కమాన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోయగూడెం ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి ఛాంబర్లోకి వెళ్తున్నాం. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. కమాన్ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కోయగూడెంలో మన ప్రత్యేకించి మీ దగ్గర సర్ఫేస్ మైనర్ అనే ఒక భారీ యంత్రం ఉన్నట్టు తెలిసింది సార్. అవునండి. ఆ వివరాల్లో కొద్దిగా మా వ్యూయర్స్కు అలాగే సింగరేనియన్స్ కూడా చాలా మందికి తెలియదు సార్ యంత్రం గురించి. ఆ వివరాలు కొద్దిగా తెలియజేస్తే మా వ్యూయర్స్ చాలా హ్యాపీ అవుతారు. ఆ యంత్రం గురించి మీకు తెలిసిన విషయం చెప్పండి మా వ్యూయర్స్కు. అలాగండి. ముందుగా ఈ కామన్ మ్యాన్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ కోయగూడెంలో సర్ఫేస్ మైనర్ అనేది 2002 సంవత్సరంలో సింగరేణిలో ప్రప్రథమంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ మైన్లో బొగ్గును వెలికి తీయడానికి యంత్రాన్ని ఉపయోగిస్తున్నాము. ఇప్పటి వరకు దగ్గర 50 మిలియన్ల టన్నుల బొగ్గును 2002 నుంచి ఈ మైన్లో ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ పద్ధతిలోను ఈ సర్ఫేస్ మైనర్ వలన ఉపయోగంలో ఏంటంటే, ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మైనర్ అంటారు దీన్ని. దీనివలన మనం డ్రిల్లింగు, బ్లాస్టింగు అవాయిడ్ చేయొచ్చు. వాటిలో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ అవసరం ఉండదు ఈ పద్ధతిలో బొగ్గు తీయడం వలన. అట్లాగే ఈ సర్ఫేస్ మైనర్ వలన బొగ్గు తీయడం వలన మినరల్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే బెటర్ రికవరీ, ఎక్కడైతే మనం బ్లాస్టింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో కూడా ఈ సర్ఫేస్ మైనర్ తోటి మనం బొగ్గును తీయడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ సర్ఫేస్ మైనర్ సైజు కూడా క్రషింగ్ ఫేస్లోనే చేయడం వలన మనకి మళ్ళా తిరిగి దీన్ని క్రషర్స్ ద్వారా క్రష్ చేయవలసిన అవసరం ఉండదు సర్ఫేస్ మీద. దానితో డస్ట్ పొల్యూషన్లు అవన్నీ కూడా ఉండవు. అట్లాగే ఈ సెలెక్టివ్ మైనింగ్, ఏవైతే మనకి రిజెక్ట్స్ ఉంటాయో ఆ రిజెక్ట్స్ మనం ఫేస్లోనే సెపరేట్ చేసేసి అక్కడే డంప్ చేసేస్తాం కాబట్టి రిజెక్ట్స్ ఎంతనో దాని యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా మనకి తగ్గుతుంది. దానివలన మనకి ఎకనామికల్గా సర్ఫేస్ మైనర్ వైబిలిటీ ఎక్కువని చెప్పొచ్చు. అట్లాగే ఈ రిక్వైర్డ్ సైజు ఫేస్లోనే కట్ చేయడం వలన ట్రాన్స్పోర్టేషన్ కూడా మంచిగా అవుతుంది. డంపర్లో ట్రక్కులు ఇవన్నీ కూడా డ్యామేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివలన అటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లస్ కోల్ గ్రేడ్ విషయంలో కూడా మనం సెలెక్టివ్గా చేయడం వలన మనకు రిక్వైర్డ్ గ్రేడ్స్ వస్తున్నాయి ఈ మైన్లోను. దానివల్ల ఈ మైను లాస్ట్ ఇయర్ 500 crores ప్రాఫిట్లో ఉన్నది. ఈ సంవత్సరం కూడా దగ్గర 600 కోట్ల ప్రాఫిట్స్ వరకు వచ్చే ఆస్కారం ఉందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరి దీని గురించి మాకు చూపించటానికి మాకు ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు సార్? ఈయన మా డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్ గారు. వీరు మీకు సర్ఫేస్ మైనర్ని ఫీల్డ్లో చూపించి దాన్ని పనితనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీరిని తీసుకుని మీరు ఫీల్డ్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ విజిటింగ్. ఫ్రెండ్స్, మనం సింగరేణిలో ప్రతిష్టాత్మకమైన సర్ఫేస్ మైనర్ అనే ఒక యంత్రం దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడ ఉందంటే సింగరేణిలో ఉన్నటువంటి కోయగూడెం అనే ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ఉంది ఇది. మరి ఆ యంత్రం యొక్క ప్రాముఖ్యత, ప్రశస్తత, ఔన్నత్యము, దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయాలు తెలుసుకుంటానికి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము. దీనికి సంబంధించిన అడిషనల్ మేనేజర్ శ్రీకాంత్ గారు మన దగ్గర ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు.
హాయ్ అండి, నమస్కారం, గుడ్ బాగున్నారా? మార్నింగ్. బాగున్నానండి. సార్ మీ ప్రాంతంలో ఇక్కడ సర్ఫేస్ మైనర్ నడుస్తుందని తెలిసింది. ఆ వివరాలు తెలుసుకుందామని వచ్చారు సార్. మా వ్యూయర్స్ కానీ సామాన్య ప్రయాణికులకు తెలియాలని కొన్ని ఆ వివరాలు చెప్తారా సార్? డెఫినెట్లీ. చెప్పండి శ్రీకాంత్ గారు. ఓకే అండి, నేను ఈ మైండ్లో ఎస్టమినర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నా కొలీగ్ బ్రహ్మం సార్ అని హలో సార్. తను కూడా ఎస్టమినర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఈ సర్ఫేస్ మైనర్కి ఇంజనీర్గా ఆనంద్ గారు వర్క్ చేస్తున్నారు. ఆనంద్. అలాగే ఈ కోల్ బెంచ్ ఇన్ఛార్జ్ ఓవర్మెన్గా ఇంతియాజ్ గారు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. అయితే మనం ఇక్కడ ఈ కోయగూడెం మైన్లో స్పెషల్గా సర్ఫేస్ మైనర్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో మెయిన్గా వాళ్ళకి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ నుంచి విముక్తి పొందడం కోసం మనం మెయిన్గా డ్రిల్లింగ్ వారికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనము ఈ సర్ఫేస్ మైనర్ని పెట్టుకోవడం జరిగింది. ఈ సర్ఫేస్ మైనర్ పెట్టుకోవడం వల్ల మనం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్నే కాకుండా కోల్ని క్రష్ చేసేంత కెపాసిటీ కూడా దీనికి ఉంది. కాబట్టి ఆ కోల్ క్రషింగ్ను కూడా ఎలిమినేట్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మాకు ఇక్కడ కోయగూడెం ఓసీలో చూసుకుంటే దాదాపు మా సీమ్ థిక్నెస్ వచ్చేసి కోల్ సీము 15 మీటర్ల వరకు ఉంది. యావరేజ్ థిక్నెస్ వచ్చేసి ఈ 15 మీటర్లలో మనకి 1 మీటర్లో కోల్ ఉంటే ఇంకొక మీటర్లో షేల్ ఉంటుంది. దాని మధ్యలో ఇంకో క్లే ఉంటుంది. అట్లా ఒక్కొక్క మీటర్, హాఫ్ మీటర్, 1 మీటర్ ఇలా పార్ట్ గా లేయర్స్ అనేటివి కోల్ సీమ్ మొత్తంలో ఇమిడి ఉండడం జరిగింది. అయితే మనం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఈ కోల్ మొత్తము కంటామినేట్ అయిపోయి కలిసిపోతుంది. అంటే ఈ కోల్ తో పాటు, ఒరిజినల్ కోల్ తో పాటు క్లే గానీ షేల్ గానీ మిక్స్ అయిపోయి మనకు కావాల్సిన గ్రేడ్ అనేది రాదు. అది మనకు ఎటు ఉపయోగపడకుండా పోతుంది. అందుకోసమే మనం సర్ఫేస్ మైనర్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ మనకు కావాల్సిన గ్రేడ్ అనేది సపరేట్ చేసుకుంటాం. ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లేయర్ సపరేట్ గా కట్ చేస్తుంది. కట్ చేసేసి మనకు కావాల్సిన గ్రేడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలా మేము ఇక్కడ మా కోయగూడెంలో G11 గ్రేడ్ అనేది ఒకటి సపరేట్ చేస్తున్నాము, G15 గ్రేడ్ చేస్తున్నాము. అలాగే లో గ్రేడ్ కూడా సపరేట్ చేసి మేము బయట వాళ్ళకి విక్రయించడం జరుగుతా ఉంది. ఓకే సార్, మరి అది పనిచేసే విధానం మాకు చూపెడతారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనము సర్ఫేస్ మైనర్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళినప్పుడు మీకు పనిచేసే విధానం చూపిస్తాము. అది దాని స్పెసిఫికేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మరి వెళ్దాము సర్ఫేస్ మైనర్ దగ్గరికి. మరి పనిచేసే విధానం ఏంది అనే విషయం కూడా తెలుస్తుందాం. కమాన్. దగ్గరికి లేకుంటే అది ఇప్పుడు కిందికి లేకుండా లేదు, అట్లా అట్లా లేపాలి. అది అట్లా ఇట్లా లేపు, అది రైట్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సర్ఫేస్ మైనర్ దగ్గర ఉన్నాం. మరి శ్రీకాంత్ గారిని అడిగి దీని ఫంక్షన్ ఏంటంటే, ముందు చైన్స్ ఉన్నాయి, వెనుక ఉన్నాయి, మీకు తెలిసిన వివరాలు చెప్పండి. తర్వాత మాకేమైనా అనుమానాలు ఉంటే అడుగుతాం. ఓకే అండి. ముందుగా ఇది మన సర్ఫేస్ మైనర్ ని తయారు చేసిన వారు L&T కంపెనీ వారండి. లార్సెన్ అండ్ టర్బో కంపెనీ వారు. అంటే మన ఇండియన్ కంపెనీ. ఎస్. దీని మోడల్ వచ్చేసి KSM 403. KSM అంటే కాన్స్వాల్ సర్ఫేస్ మైనర్ 403 అనగా ఇందులో 4 అంటే ఇప్పుడు మనం చూసాం కదండి, డ్రమ్ విడ్త్ అనేది 4 మీటర్లు ఉంటుంది. కటింగ్ డ్రమ్ విడ్త్ అనేది 4 మీటర్లు ఉంటుంది. 4 కి అర్థం 4 మీటర్లు. అలాగే 3 అంటే దీనికి డెప్త్, కటింగ్ డెప్త్ అనేది 30 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే మనం తీసుకుంటే ఒక ఫీట్ వరకు కట్ చేస్తాం. అట్లా ఇది 4 మీటర్ల విడ్త్ తోని కట్ చేసుకుంటూ 1 ఫీట్ డెప్త్ తోని కట్ చేసుకుంటూ యావరేజ్ డెప్త్ తోని ఫీట్ వరకు కట్ చేస్తా ఉంటుంది.
అలాగే మనకి ఇప్పుడు ఉన్నవి వీటి ట్రాక్ చైన్స్ అంటాము. అవును. ఇది ఈ ట్రాక్ చైన్స్ ముందు 2 వెనక 2 ఉంటాయి. అచ్చా అచ్చా. ఇవి మిషనరీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వరకు నడిపించుకుంటూ పోవడం కోసం ఈ ట్రాక్ చైన్స్ అనేటివి అంటే ఈ వాడతా ఉంటాం. మిషన్ నడవటానికి నడవడం కోసం. అంటే వాక్. అవునండి. అంటే ఈ కటింగ్ అనేది మన సపరేట్ దీంట్లో కటింగ్ సపరేట్ గా ఉంటుంది. నడవడానికి నడవడానికి సపరేట్ గా అదే, అదే. మనకు ట్రాక్ ఓకే, మోటార్స్ ఓకే. అనేటివి ఉండడం జరుగుతా ఉంది. అచ్చా అచ్చా. ఆహా. ఓకే సార్, మరి ఇది ఏమి, దీన్ని ఏమంటారు? ఇది డెప్త్ మొత్తం. మన సిలిండర్స్ అనేటి ఆ, మనకు ఎంత వరకు మన డ్రమ్ అనేది ఎంత డెప్త్ లో కట్ చేయాలనే దానికోసం అని చెప్పి ఈ సిలిండర్స్ అనేటివి ఉంటాయి. అచ్చా అచ్చా. మొత్తము మిషనరీ మొత్తం ఉండేటి ఈ సిలిండర్స్ 4 సిలిండర్స్ మీదనే మౌంట్ అయి ఉంటాయి. అచ్చా అచ్చా. ఆహా. మనకు 1 ఫీట్ దిగాలంటే ఇది 1 ఫీట్ కిందికి దిగుతా ఉంటుంది. అచ్చా. ఈ సిలిండర్ 1 ఫీట్ దిగుతుంది. లేదు నాకు 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు కట్ చేయాలంటే 15-20 సెంటీమీటర్లే కట్ అవుతుంది. ఇంత డెప్త్ కిందికి దిగడం వల్ల మిషనరీ మొత్తం కిందికి దిగేసి కటింగ్ స్టార్ట్ అచ్చా అవుతుంది. అచ్చా. అంటే దీనికి ఇప్పుడు కటింగ్ అంటే కటింగ్ బ్లేడ్స్ ఇవి అంటారా? చిన్న చిన్న పిక్స్ ఉంటాయండి. ఇవి మొత్తము 4 మీటర్ల విడ్త్ లో మనకి 110 పిక్స్ ఉంటాయి. ఇవా? కటింగ్ పిక్స్ అంటారు వీటిని. వీటిని 110 ఉంటాయి. 110 ఉంటాయి. టోటల్ డ్రమ్ మీద 110 మౌంట్ అయి ఉంటాయి. ఓకే. అచ్చా అచ్చా. ఆహా. దీన్ని ఆపరేటింగ్ చేసేవారు ఎక్కడ ఉంటారు? ఆపరేటర్స్ క్యాబిన్ వచ్చేసి మనకు పైన ఉంటుంది. అచ్చా అచ్చా. ఆహా. వాళ్ళకి మిషనరీకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కనబడే విధంగా ముందు వైపు వెనుక వైపు పూర్తిగా కనబడే విధంగా గ్లాసెస్ తో సెట్ చేయబడి ఉంటుంది. వారి క్యాబిన్ కూడా అంటే పూర్తిగా ఏసీ ఉంటుంది. అచ్చా. ఆపరేటర్ కి ఎటువంటి దుమ్ము కూడా వర్షానికి కూడా ఇబ్బంది లేకుండా ఆపరేటర్ కి ఉంటుంది. అలాగే ఇంకొకటి మనం దీనిలో చూసుకోవచ్చు, మనకు కటింగ్ అవుతున్నప్పుడు డస్ట్ బయటికి రాకుండా వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అచ్చా అచ్చా. ఈ వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్మెంట్ చూపిస్తారా? చూపిస్తాం. ఓకే ఓకే, చెప్పండి. ఈ కటింగ్ చేసేటప్పుడు డస్ట్ అనేది వెలువడకుండా మనం వాటర్ స్ప్రింక్లింగ్ అనేది చేయడం జరుగుతా ఉంది. అచ్చా అచ్చా అచ్చా. ఆహా. దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ ఇంకా ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 4 వైపులా 4 ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి. అచ్చా. బయట నుంచి ఎవరైనా ఇమ్మీడియట్ గా ఆపాలనుకుంటే ఎమర్జెన్సీ బటన్ ఆపేస్తే అప్పుడు మనకి ఈ మిషనరీ ఆగిపోతుంది. ఎటువంటి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నాయని అంటే ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఆగిపోతుంది. ఎక్కడ నిల్చున్నట్టుగా ఆగిపోతుంది. అలాగే ఆపరేటర్స్ క్యాబిన్ లో కూడా 2 వైపులా 2 ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ బటన్ నొక్కడం వెంటనే ఆగిపోతాం. అంటే ఇప్పుడు ఒకవేళ నీటి సాంద్రత అంటే నీటి పరిణామం ఎక్కువన్నా కూడా నడుస్తుంది. కాకపోతే మనకు గ్రౌండ్ అంటే మనకు కింద కనబడదు కాబట్టి మనం ఆపడం జరుగుతూ ఉంటుంది. నీళ్ళలో ఉంటే ఇంకా చాలా మంచిది, డస్ట్ అనేది పూర్తిగా బయటికి రాదు. ఓకే సార్, దీని లెంత్ ఎంత ఉండొచ్చు అంటే మనకు పొడుగు వచ్చేసి 8.5 మీటర్లు ఉంటుందండి. 8.5 మీటర్ల పొడుగు ఉంటుంది. పూర్తిగా 4.5 మీటర్లు వెడల్పు ఉంటుంది. వెడల్పు 4.5 మీటర్లు, పొడవు వచ్చేసి 8.5 మీటర్లు. వావ్, వండర్ఫుల్. అంటే ఇప్పుడు దీన్ని ఒక గంటకు మీ ఎంత బొగ్గు కట్ చేస్తుంటది? ఇది యావరేజ్ గా 1000 టన్నుల బొగ్గును అనేది ప్రొడ్యూస్ చేస్తా ఉంది. 1 అవర్ కి 1000 టన్స్. అచ్చా. మీరు రోజుకి ఎన్ని గంటలు నడుపుతున్నారు? రోజుకి 20 గంటలు మేము దీన్ని వర్కింగ్ అవర్స్ అనేటి చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా 20 గంటలు నడుస్తుంది. అంటే ఒక గంట ఇది నడిస్తే మనం ఎంత ప్రొడక్షన్ తీయగలుగుతాం? గంట నడిస్తే ఓవరాల్ గా 900 నుంచి 1000 టన్నుల వరకు మనకు ప్రొడక్షన్ అనేది వస్తూ ఉంటుంది ఒక్క గంటకి. చూసారా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ప్రజలకు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలకు కూడా అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఈ బ్లాస్టింగ్ చేయటం వల్ల వైబ్రేషన్స్ వచ్చే కదలికల వల్ల ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగొద్దనే ఉద్దేశంతో యాజమాన్యం ఇటువంటి ఒక అద్భుతమైన యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బందులు జరగవు, అంటే సౌండ్ పొల్యూషన్ అనేది ఉండదు. ఒక కారణమైతే అనుకున్న రీతిలో బొగ్గు తీయటానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని దీన్ని ఏర్పాటు చేసినట్టు మన ఇంజనీర్లు చెప్తున్నారు. సార్, మరి ఇది దాదాపు దీని స్పీడ్ ఎంత ఉంటుందండి? స్పీడ్ ఒక నిమిషానికి 25 మీటర్ల వరకు వెళ్తుంది మనకి. అచ్చా. ఒక నిమిషానికి 25 మీటర్లు కట్ చేస్తుంది మనకి. 100 మీటర్లు కట్ చేయాలంటే 4 నిమిషాల్లో 100 మీటర్ల వరకు లెంత్ కట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. 100 మీటర్లు లెంత్ కట్ చేయాలంటే 4 నిమిషాలు పట్టుద్ది ఈ మిషన్ కి కట్ చేయడం. వావ్, 4 నిమిషాల్లో 100 మీటర్లు కట్ చేస్తుంది? అవునండి. అంటే చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అలాగే ప్యూర్ కోల్ లో ఇంకా ఎక్కువ స్పీడ్ గా ఉంటుంది. షేల్ ఇట్లా వచ్చినప్పుడు కొంచెం తక్కువగా స్పీడ్ అనేది ఉంటుంది, ఎందుకంటే దాని స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి.
సార్ ఒకసారి క్యాబిన్ ఎక్కుదామా, డెఫినెట్ చూద్దామా? తప్పకుండా అండి. మీ ఆపరేటర్ ఉన్నారా? ఉన్నారండి, మీరు కూడా రండి ఒకసారి. తప్పకుండా. ఓకే శ్రీకాంత్ గారు, మరి ఒకళ్ళది టర్న్ కావాలంటే ఎంతవరకు టర్న్ అవుతుందండి? టర్న్ కావాలంటే మూల మలుపులు ఏమన్నా వస్తే ఎలా ఎంతవరకు తిరగగలుగుతుంది? మనం కోల్ సీమ్ లో కట్ చేయడం కోసం అంటే స్ట్రైట్ గా ఒక 200 మీటర్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మిషనరీ టర్న్ చేసుకునే సదుపాయం కూడా దీంట్లో ఉంది. అప్రాక్సిమేట్ గా ఇది 60 degrees వరకు టర్న్ అవుతా ఉంది. 60 degrees వరకు టర్న్ అయిపోయి యూ టర్న్ తీసుకొని వచ్చేస్తుంది మిషనరీ. అంటే సింగిల్ అటెంప్ట్ 60 degrees టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ పైప్స్ దేనికండి? ఇప్పుడు ఆ పైప్స్ వచ్చేసి ట్రాక్షన్ మోటార్ కావాల్సిన హైడ్రాలిక్ హోసెస్ అండి. వాటి అన్నిటిని ఖరాబ్ కాకుండా ఉండడం కోసం మనము వాటికి ఆర్మర్ అనేది పెట్టడం జరిగింది. అంటే అవి డ్యామేజ్ కాకుండా సేఫ్టీ పర్పస్, ఆ హోసెస్ సేఫ్టీ పర్పస్ అలా వాటన్నిటిని ఒక దాంట్లో మనం క్యాబిన్ లోకి వెళ్దాం అనుకున్నాం. తప్పకుండా అండి. ఓకేనమ్మా ఫ్రెండ్స్, ఇది మీదికి ఎక్కుదా మరి? అబ్బో, ఇది సర్కస్ చేసినట్టే ఉన్నది, మనకు అలవాట్లేదు. విన్నారా? ఇది పరిస్థితి. అబ్బా, ఎక్కేసరికి సుఖాలు కనబడ్డాయి ఫ్రెండ్స్. మరి వీళ్ళకి ప్రాక్టీస్ కావచ్చు. మనతో శ్రీకాంత్ గారు మరి ఎక్కుతున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇది సర్ఫేస్ మీద మీదకి ఎక్కాము. ఆ కింద మనుషులు చూడండి ఎట్లా కనబడుతుండ్రో, అంత హైట్ ఉంటుంది. దూరం నుంచి ఆ లోడింగ్ ఇది ఇంత కనబడుతుంది కదా, ఒక మంచి అనుభూతి. ఈ అనుభూతి అంతా మీతో పంచుకుందామని నా ఉద్దేశము. ఇక లోపలికి వెళ్ళాక క్యాబిన్ లోకి వెళ్దాము. మీదికి ఎక్కాము కదా, మరి క్యాబిన్ సెంట్రల్ ఏసీ అని చెప్పారు, అది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాబిన్లో ఉన్నాము, సర్ఫేస్ మైనర్ క్యాబిన్లో. ఆపరేటర్ కూడా మనతో ఉన్నారు. బాబు మీ పేరేమి? రామ్మోహన్. రామ్మోహన్, కే రామ్మోహన్. రామ్మోహన్, ఎప్పటి నుంచి చేస్తున్నావు దీంట్లో? ఇది వచ్చేసి 2010 నుండి సార్. అంటే దాదాపు 14 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. అంటే దీని గురించి సంపూర్ణ అవగాహన ఉంది కదా? ఇది ఉంది, ప్లస్ విడ్జెట్ అన్ని మిషన్ కూడా ఉంది. అచ్చా, ఓకే బాబు, మరి దీని గురించి ఉన్న ఈ మీటర్స్, స్విచ్లు ఇవేంటో మాకు తెలియదు కదా, కొద్దిగా చెప్తావా నాకు? ఏంటి ఇది ఎందుకు ఉన్నాయి అనే విషయాలు చెప్పాము ఒకసారి. సార్ ఇది వచ్చేసి ఇది ఆఫ్ లో ఇంజన్ ఆన్ చేయడానికి తాళం. ఇగ్నిషన్ లాగా. దీని ముందు వచ్చేసి బ్యాటరీ ఆఫ్ సార్. ఇది ఆఫ్ లో ఉంటే ఈ తాళం ఆన్ చేసినా ఆన్ కాదు. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఈ తాళం ఆన్ చేసుకోవచ్చు. అదొక సేఫ్టీ ఫీచర్. ఓకే, ఆన్ చేసుకున్నాం సార్. ఇది వచ్చిన తర్వాత ఇది స్టార్టింగ్ సార్. ఇది ఇంజన్ స్టార్ట్ అవుతా బటన్. ఓకే, దీని తర్వాత వచ్చేసి మనకి ఇది హారన్ సార్. ఇది ఎమర్జెన్సీ బటన్. ఇది అంటే ఎమర్జెన్సీ బటన్ దేనికి బాబు? సార్ ఎమర్జెన్సీ అంటే ఏదన్నా ఎమర్జెన్సీ మిషన్ బ్రేక్ డౌన్ అయింది అనుకో, మాకు తెలియకుండా ఏదైనా ఆయిల్ లీకేజ్ కానీ, ఇప్పుడు కింద ఉన్న సోప్లయర్ కానీ మన ఓవర్ మ్యాన్ కానీ చూసినట్టయితే వాళ్ళు వచ్చేసి కింద కూడా వచ్చేస్తున్నారు సార్. ఆటోమేటిక్ ఫైర్ అయినా కూడా మీరు చూడకుండా వాళ్ళు చూసి ఎమర్జెన్సీ కొట్టారంటే ఇంజన్ ఆఫ్ అవుతుంది. ఓకే ఓకే రైట్. ఈ బటన్స్ సార్ ఇది హారన్, ఇది ప్లస్ ఇది స్పేర్ సార్. ఇది ఓకే, ఇది వచ్చేసి మిల్లింగ్ డ్రమ్, కటింగ్ డ్రమ్ సార్. ఆన్ ఇది వచ్చేసి ఆర్పిఎం సార్. అచ్చా, ఈ హ్యాండిల్స్ ఏమి? ఈ హ్యాండిల్స్ వచ్చేసి సార్ ఇది ఫ్రంట్ కి ఫార్వర్డింగ్ కోడ్ సార్. ఇది ఓకే, దీంట్లోనే మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు సార్. అచ్చా, అంటే కింది కంటే ముందుకెళ్తే బ్యాక్ అంటే వెనుకకు వస్తుంది. ఓకే, ఈ బటన్స్ వచ్చేసి ఇది బ్రేక్ సార్. ఇవి బటన్స్ ఇవి? అచ్చా, వావ్, ఇది బ్రేక్ సార్. ఏమో డిజైన్ ఉన్నాయి అనుకున్నా నేను. అది నొక్కేమంటే ఫార్వర్డ్ మిషన్ 0 అయిపోతుంది సార్. ఇక ఆగిపోద్ది. ఇక మిగతా వచ్చేసి స్టీరింగ్, కటింగ్ సార్. ఇది ఓకే, ఇది కూడా అంతేనా? ఈ లిఫ్టింగ్ మిషన్, లిఫ్టింగ్ అప్ అండ్ డౌన్ కావడానికి సార్. ఇది అంటే అర్థం కాలే నాకు. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మనం డౌన్ చేయాలి కదా. అచ్చా, దాన్ని అప్ డౌన్ చేయడానికి. ఓకే, వచ్చేసి సిలిండర్ ఇదేంటి స్క్రీన్ లాగా ఉన్నది, ఏంటది సార్? రివర్స్ కెమెరా సార్. అది అంటే రివర్స్ పెట్టేప్పుడు ఇక్కడ చూసుకుంటాం.
మామూలు కార్లకు కూడా ఉంటది కదా. అవును సార్. ఇదేంటిది బాబు ఇది? సార్ ఇది సెన్సార్ సార్, వెనక ఎవరన్నా డిస్టెన్స్ మనుషులు కానీ ఏదన్నా గోడ లాంటిది కదా సిగ్నల్ వచ్చేస్తుంది మనకి. అంటే ఎన్ని మీటర్లు ఉంటే వస్తుంది? 10 మీటర్ల దూరం ఉంటే ఆటోమేటిక్ సిగ్నల్ ఆరన్ వస్తుంది. అంటే నీకు 10 మీటర్ల దగ్గరలో ఏదో ఆబ్జెక్ట్ ఉందంటే నీకు ఇండికేషన్ ఇస్తుంది, అంటే ఆటోమేటిక్ బండి ఆపేస్తావు. అవును సార్. వెరీ గుడ్ అమ్మా. ఈ మీటర్స్ దేనికి ఇవి? ఇది మిషన్ ప్రెజర్ సార్, ఇది అచ్చా చార్జర్ ప్రెజర్ ఇందులో చూసుకోవడానికి సార్. ఇది ప్రెజర్ వస్తుంది అంటే దీన్ని బట్టి కూడా నీకు ఐడియా ఉంటది కాస్త. ఓకే. ఇదేంటిది పో? ఇది డిస్ప్లే సార్, మన సిస్టమ్ సార్, సిస్టమ్ డిస్ప్లే సార్. ఇది అంటే ఏమేమి చూపిస్తారు? ఇదిగోండి సార్, ఈ ఇంజన్ సార్, ఇది F1 2 3 4 ఉంది సార్. ఇందులో వచ్చేసి మనం ఇంజన్ హవర్స్ చూసుకోవడం, ఇంజన్ స్పీడ్ చూసుకోవడం, ఇంజన్ హవర్స్ అంటే ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేస్తే అది ఇంకా క్లియర్ కనబడతాయా? ఇప్పుడు తాళం ఆన్ చేస్తే వచ్చేస్తుంది సార్. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు మిగతా ఈ బటన్స్ అండి బాబు? ఇది ఇండికేషన్ సార్, ఇది హైడ్రాలిక్ టెంపరేచర్, ఫిల్టర్, గూగుల్ సార్, మన హైడ్రాలిక్ లెవెల్ బ్రేక్, ఇవి సిగ్నల్స్ పెడతారు సార్. ఇప్పుడు ఆ హ్యాండిల్స్ బాబు ఇటు సేమ్ సార్. అంటే అటు నుంచి నడిపేటప్పుడు ఆ సైడ్ ఉన్నప్పుడు అటు నడుపుకోవచ్చు, ఈ సైడ్ నడిపేటప్పుడు ఇటు నడుపుకోవచ్చు అన్నట్టు. ఓకే బాబు, మరి దీంట్లో మీకు ఏసీ లాంటిది ఏమైనా ఉంటుందా లేదంటే ఉందా? వెరీ గుడ్. ఓకే బాబు, నువ్వు ఇప్పుడు ఇంత అనుభవంలో ఎప్పుడైనా ఏమైనా ప్రమాదం జరిగిందండి? ప్రమాదం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సార్. ఇది మన ఇక్కడ డ్యూటీకి వచ్చిన తర్వాత మన సూపర్వైజర్ కానీ బెంచ్ ఈ షిఫ్ట్ హోర్మెన్ కానీ మాకు సలహాలు ఇస్తారు. ఈ బెంచ్ ఈ విధంగా నడుపుకోండి అనేసి మాకు సలహాలు ఇస్తారు. ఆ రీతిగా మేము ఫాలో అవుతాం సార్. ఖచ్చితంగా వాళ్ళు అంటే అధికారులు చెప్పినట్టే మీరు మూమెంట్ ఇస్తారు. అవును సార్. అంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఈ రోజు వీడియో తీస్తున్నామనే క్యాప్ పెట్టినావా? లేదు సార్, డైలీ పెట్టుకున్నాం సార్. నిజమేనా? అక్కడ మాన్యువల్ దగ్గర మస్టర్ చేసేటప్పుడే వాళ్ళు చెప్తారు, మీకు డ్యూటీకి వెళ్ళేటప్పుడు హెల్మెట్, షూ, రేడియం, వారి అధికారులు ఇచ్చిన కార్డు అవి ఉంటేనే మీకు డ్యూటీ ఇస్తాం, లేదంటే లేదని చెప్తారు. అంటే మీకు ఖచ్చితంగా సేఫ్టీ రూల్స్ పాటిస్తాను. అవును సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం పేరు అన్న బాబు? రామ్మోహన్ సార్. రామ్మోహన్ గారు చాలా చూడండి ఫ్రెండ్స్, రామ్మోహన్ అంటే సర్ఫేస్ మైనర్ ఆపరేటర్, చాలా విశ్లేషణంగా ఇక్కడ విపులంగా అన్ని విషయాలు మన కూలంకుషంగా చెప్పినట్టు తెలిసింది. దీని బ్యాక్ సైడ్ ఇది ఎంత ఏంటిది బాబా? సిలిండర్స్ అవేంటి? ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ సార్. ఎయిర్ ఫిల్టర్స్. ఇంజన్ సార్. అచ్చా, అది ఫ్యానా? చాలా పెద్ద రేడియేటర్ ఫ్యానా? ఓకే రామ్మోహన్, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పావు. బాబు రామ్మోహన్, ఇదేంటిది సార్? ఇది ఆటోమేటిక్ ఫైర్ కి ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ ఇందుకు ఉంటుంది సార్. అంటే ఎట్లా తెలియాలి? ఏదైనా ఫైర్ అయింది అనుకో ఇక్కడ సార్, ఇక్కడ మీ వెనకాల గానీ ఇక్కడ ఫైర్ అయిందంటే ఈ ఓపెన్ చేసేసి ఇందులో 2 బటన్స్ ఉన్నాయి సార్. అచ్చా. ఈ లివర్స్ లో ఏమైతుంది బాబు? సార్ అటు ఈ నాజిల్ నుండి అటు ఫిట్ చేసి ఉంది సార్ నాజిల్. ఆ నాజిల్ నుండి మంటల పరికరం పౌడర్ వెళ్ళి. అట్లా చెప్పు మరి. ఏదో మరి ఇట్లా ఆడితే మంటలు ఆరిపోతే అర్థం అవుతలేదా ఇప్పుడు? అంటే దీన్ని ఆపరేట్ చేయటం వల్ల పౌడర్ స్ప్రే అవుతుంది ఆ నాజిల్స్ నుంచి. ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే చల్లారిపోతుంది. వెరీ గుడ్. ఓకే రామ్మోహన్, ఇదేంటి సార్? ఇది ఆటోమేటిక్ ఫైర్ సపరేషన్ సిస్టమ్ సార్. ఇది ఓకే. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగింది అనుకో. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఫైర్ చేసుకునే మిషన్ సార్. ఆటోమేటిక్ గా ఇది ఫంక్షన్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న మంటలు ఆర్పే పౌడర్ వెదజల్లుద్ది. ఓకే. ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకుందాం. సో సరే, ఒకవేళ ఇది ఫెయిల్ అవుతే సరే ఇక్కడ మనకి బాక్స్ ఇచ్చిన ఇంత ముందు చెప్పినావు కదా మాన్యువల్ చేసుకునేది. అది ఆటోమేటిక్, ఇది ఆటోమేటిక్, ఇది మాన్యువల్. ఓకే. ఒకవేళ ఇది ఆటోమేటిక్ కాకపోతే ఈ మాన్యువల్ ద్వారా ఈ బటన్ వెనకాల లాగేస్తాం. ఒకవేళ ఇక్కడ కూడా అవ్వలేదంటే కింద ఇచ్చున్నారు సార్. కింద ఏముంది? కింద సిలిండర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే 3 అంచెల దీంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. అవును సార్. ఒకటి ఆటోమేటిక్, అది ఫెయిల్యూర్ అయితే మాన్యువల్, ఒకవేళ ఇది ఫెయిల్యూర్ అయితే సిలిండర్స్ ఉన్నాయి కింద. ఓ వెరీ గుడ్ గుడ్ సేఫ్టీ ప్రికాషన్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇటువంటి కొన్ని కోట్ల విలువైన యంత్రాన్ని కాపాడుకుంటానికి మరి దీనికి సంబంధించి ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు,
సింగరేణి సంస్థ వాళ్ళు కావచ్చు, చాలా అద్భుతమైన రీతిలో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, కిందికి వెళ్దాం పండి. ఈ ఆటో ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టంలో భాగంగా ముందుగా మనకి దాంట్లో ఒక సెన్సార్ ఉంటుంది. ఇంతకుముందు మనకు ఆపరేటర్ చెప్పడం జరిగింది. ఆ సెన్సార్ ఆటోమేటిక్గా వర్క్ జరిగినప్పుడు 100% జరుగుతుంది. అది జరిగిన వెంటనే మనకి డ్రై కెమికల్ పౌడర్ అని చెప్పి పౌడర్ రిలీజ్ అయిపోయి మనకు మంటలు నార్పే పౌడర్ వచ్చేసి మంటలు ఆర్పడం జరుగుతుంది. ఒకవేళ అది ఆటోమేటిక్గా రాని పక్షంలో ఆపరేటర్ మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. అది కూడా రాని పక్షంలో ఇది మూడో అంచె వచ్చేసి ఈ సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండర్ యొక్క పిన్ లాగేసి దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇంజన్ చుట్టూ ఉన్న ఈ మిషనరీ చుట్టూ ఉన్న ప్రతి నాజిల్ నుంచి మనకి డ్రై కెమికల్ పౌడర్ అనేది వచ్చేసి మంటల్ని ఆర్పడం జరుగుతుంది. దీనివల్ల మనం మిషనరీని మరియు మనిషి యొక్క ప్రాణాలని కూడా రక్షించుకోవడం జరుగుతాం. అంటే రక్షణ పరమైన చాలా ప్రికాషన్స్ తీసుకుంటానికి అవకాశం ఉన్నాయి దీంట్లో. అవునండి, 100% మనం ప్రతి మిషనరీకి కానీ మనుషులకు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో మనం ఇటువంటి రక్షణ సూత్రాలన్నింటినీ రక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. కొద్దిగా అదే పైన ఆపరేషన్ మొత్తం బంద్ అయినాయా? స్పీడ్గా ముందుకెళ్ళి తీసుకోండి. బైకా ఇటు సన్లైట్ మొత్తం పడేసరికి నీకు ఏర్పడతలేదు. ఇప్పుడు నీకు క్లియర్ కనబడుతుంది. కాదు కావాలి నీళ్ళు లేవు. ఆ నీళ్ళ కడిగేస్తే అయిపోతుంది. ఆపండి. చిన్నగా అదే స్ప్రే నీళ్ళ కడిగేస్తే నీళ్ళ కాడ ఏర్పడదు.
వాటర్ డస్ట్ అది మనం ఫంక్షన్ దగ్గరికి పో కొద్దిగా వాటర్లో పెడితే మనకు డస్ట్ ఏర్పడదు బాగా వేస్ట్ కదా మనం ఇంత చేసి వేస్తే ఉండని కాలర్కే ఉన్నాయి ఎన్ని ఇస్తాను దగ్గరికి పో కట్ చేసినప్పుడు వాటర్లో కట్ చేసినప్పుడు ఇట్టుకోండి మంచిగా ఉంటుంది ఇది ఇటు పోసేసి దానికి పో బురద లేదు బురద కాదు ఇదంతా రావు నీళ్ళు అడ్డుపోతాయి నీళ్ళు ఇటు రావు రోజా పన్న తీసుకో మనకు ముఖ్యమైనది అదే కడిపో కడిపో మన 2 బండ్లే లాస్ట్ ఉంటారు బండి అటే పెట్టమని ఇంతియాజ్ బండి అటే పెట్టి లోపల బండి చేయమని ఒకసారి చూపిద్దాం అది పక్క పెట్టమనండి చెప్పారు ఇది దీన్ని ఒకసారి చూపి అంతే ఇది సర్ఫేస్ మైనర్తో కట్ చేసిన పొలం నేను చెప్తా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం సర్ఫేస్ మైనర్తో కట్ చేయడం వల్ల మనము పోల్ సైజ్ అనేది ఇంత తక్కువ సైజ్ వరకు కట్ చేసుకోవడం జరుగుతూ ఉంది దీని నుంచి ఇంకా తక్కువ సైజే ఉంటుంది దీనివల్ల మనకు పోల్ని క్రషింగ్ చేసే అవసరం కూడా ఉండదు మనకు సర్ఫేస్ మైనర్ వల్ల ఈ లాభం కూడా ఉంటుంది అలాగే అటుపక్క చూస్తే మనకు అలా వైట్గా కనిపించేది షేల్ అంటారు దాన్ని ఆ షేల్ కూడా మనకి పోల్ని షేల్ని కూడా సపరేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అద్భుతమైన యంత్రాన్ని మనం ఈరోజు చూసాము అది సింగరేణిలో కోయగూడెం ఓపెన్ కాస్ట్ బొగ్గు గానిలో మాత్రమే ఉన్నది మరి రీసెంట్గా మణుగూరులో పెట్టారని తెలియదు కానీ ఎనీహో మనకు చక్కగా వివరించిన మన శ్రీకాంత్ గారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వీరితో పాటు వీరి టీం మెంబర్స్ కూడా మనకు చాలా వివరాలు తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ టీం మెంబర్స్ అందరికి మనము హాయ్ బాయ్ చెప్పుకుందాం ఒకసారి బాయ్ చెప్పండి మా ఊరికి బాయ్ ఫోటో తీసుకో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి సర్ఫేస్ మైనర్ను వీడియో తీసాం కదా దానికి సంబంధించిన అంటే ఎల్లంది ఏరియాలో కోయగూడెం ఉంటుంది ఎల్లంది ఏరియా జిఎం గారి దగ్గర మనం ఉన్నాము జానానంద గారి దగ్గర వారిని అడిగి ఇంకొన్ని వివరాలు మనము సంపూర్ణంగా తెలుసుకుందాం కమాన్ ఫ్రెండ్స్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ ఏరియాలో ఉన్నటువంటి కోయగూడెం మేము సందర్శించాము దాంట్లో మీ అనుమతితోనే మేము అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ మైనర్ అనే ఒక అద్భుతమైన యంత్రాన్ని చూడటం జరిగింది సార్ చాలా మాకు ఆశ్చర్యం వేసింది ఒక మంచి అనుభూతి కూడా పొందాము ఆ యంత్రము ఎందుకు పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఆ వివరాలు చివరిగా మరి మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను సార్ మా వ్యూయర్స్ కూడా తెలియజేయండి డెఫినెట్ గుడ్ ఈవినింగ్ కామన్ మెన్ ఫ్రెండ్స్ కోయగూడెంలో సర్ఫేస్ మైనర్ అనేది 2002లో స్టార్ట్ అయింది
దీనికి యాక్చువల్ రీజన్ ఏంటంటే దాని సీమ్ థిక్నెస్ అనేది 15 to 16 మీటర్స్ ఉంది. దాంట్లో నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఈచ్ లేయర్ 6 ఇంచెస్ నుండి 2 మీటర్స్ వరకు థిక్నెస్ ఉంది. డిఫరెంట్ గ్రేడ్ సీమ్స్ ఉన్నాయండి. G5 నుండి రిజెక్ట్స్ వరకు ఉంది. సో G17 వరకు గ్రేడ్స్ ఉన్నాయి. దాంట్లో బ్లాస్టింగ్ టెక్నాలజీ వల్ల దానికి ఇంపాక్ట్ అనేది మొత్తం గ్రేడ్ అన్ని మిక్స్ అయ్యి లో గ్రేడ్ వస్తుంది. దానివల్ల మనకి బ్లాస్టింగ్ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ ఇక్కడ ప్రాక్టికల్ కాదు. కాబట్టి సర్ఫేస్ మైనర్ వల్ల డిఫరెంట్ లేయర్స్ నేను కట్ చేసి డిఫరెంట్ యార్డ్స్లో పెట్టేసి దానికి ఎకనామికల్గా ప్రాఫిట్ మేకింగ్గా మనం తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల లాభాలు ఏంటంటే మనకి సిహెచ్పి లేకుండా కూడా మనం ఇది నడపచ్చు. అదేవిధంగా డిఫరెంట్ గ్రేడ్స్ అనేది డిఫరెంట్ స్టాక్ చేసుకోవచ్చు. సో బ్లాస్టింగ్ లెస్ టెక్నాలజీ కూడా ఉన్నది దీనివల్ల. సో సౌండ్ పొల్యూషన్ కూడా లేదు. ప్లస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో డస్ట్ వైబ్రేషన్ రేజింగ్ అనేది లేకుండా ఉంటుంది. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సరౌండింగ్ అంతా విలేజెస్ ఫార్మింగ్ ఉన్నది. దీనివల్ల కూడా మనకి ఇంపాక్ట్ అనేది చాలా లెస్ ఉన్నది. కాబట్టి ఈ కోయగూడెంలో ఇప్పటి వరకు 400 కోట్ల లాభం వచ్చిందండి నవంబర్ వరకు. సో ఇట్లానే చేసుకుని పోతే మనకి 600 crores వరకు లాభాలు వస్తాయి మార్చి వరకు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మనకు 600 crores ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇదే విధంగా ఇది సర్ఫేస్ మైనర్ అనేది మన మనుగూరు ఓసీలు కూడా నడుస్తుంది అదేవిధంగా. సో ఇది మా కోయగూడెం వల్ల బ్లాస్టింగ్ సర్ఫేస్ మైనర్ వల్ల ఇది సర్ఫేస్ మైనర్ వల్ల మనకి అధిక ఉత్పత్తి లాభాలు ప్లస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వల్ల మనకి ఈ టెక్నాలజీ అనేది కోయగూడెంలో ఇంప్లిమెంట్ చేసి మనకి సింగరేణికి లాభాలు తీసుకుని వస్తారనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా మీరు ఇక్కడ మీ ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించి అత్యధిక ఉత్పత్తి, అత్యధిక లాభాలు, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఇటువంటి యంత్రం ప్రవేశపెట్టినందుకు మీకు కూడా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.